ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అక్రమాలకు అడ్డాగా మారింది. స్థానిక బీఓబీలో తాకట్టు పెట్టినటువంటి బంగారం మాయమవడం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కస్టమర్లు బ్యాంకు ముందు 10 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఖాతాదారులు గోల్డ్ లోన్ క్లియర్ చేసేందుకు బ్యాంకుకు రాగా బండారం బయటపడింది. తాకట్టు పెట్టిన నగలు బ్యాంకులో లేవని అధికారులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. విషయం బయటకు పొక్కడంతో కస్టమర్లంతా బ్యాంకుకు క్యూ కట్టారు. తనఖా పెట్టినటువంటి బంగారం చూపించాలని అధికారులను నిలదీశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. టోకెన్లు జారీ చేసి విడతల వారీగా ఖాతాదారుల నగలను తనిఖీ చేశారు. సుమారు 80% మంది కస్టమర్ల గోల్డ్ గాయబైనట్లు తేల్చారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు బ్రాంచ్లో విచారణ చేపట్టారు. కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన గోల్డ్ అప్రైజర్ రాజుపై ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకులో ప్రస్తుతం ఆడిట్ జరుగుతున్న నేపథ్యంలో మిస్సింగ్ గోల్డ్ ఎంతని తేల్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.